ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు గురువారం శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా ఈ గురువారం రోజును కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయినాథుని సందేశం ఈరోజు గురువారం రోజున మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయినాథుని సందేశం ఎంతో ఇష్టమైన రోజు కదండి మనకి ఈరోజు. సాయినాథుని కంటే గురువారం రోజు ప్రతి సాయి బిడ్డ కూడా బాబావారిని దర్శించుకోవడానికి మ్యాక్సిమం అందరం కూడా సాయినాథుని గుడికి వెళ్తూ ఉంటాం. తప్పకుండా ఎవ్వరూ మిస్ అవ్వడానికి ఇష్టపడం. అంత ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు. మరి ఇటువంటి శుభదినం రోజు సాయినాథుడు తన బిడ్డలకు ఏమి సందేశం తీసుకుని వచ్చారో ఆ సాయినాథుని ఈ మాటల్లోనే ఈరోజు మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన సాయినాథుడు మన కోసంగా ఈరోజు ఏమి సందేశం తీసుకుని వచ్చారు అంటే, బిడ్డ ఈ విధంగా నేను చెప్తూ ఉన్నాను తల్లి, ఈరోజు గురువారం నిన్ను నేను ఎంచుకున్నానమ్మా. ఈ గురువాక్కు వింటావు కదూ నువ్వు, అస్సలు ఎక్కడ వదులుకోనే వద్దు అంటూ అమ్మ సాయినాథుడు చెబుతూ ఉన్నారు. మ్యాక్సిమం అండి ఈరోజు సాయినాథుని బిడ్డలు చాలా వరకు అంటే కూడా చాలా దగ్గర ఎంతోమంది భక్తులు బిడ్డలు మ్యాక్సిమం అందరూ కూడా సాయినాథుని గుడికి వెళ్ళి ప్రతిరోజు ఆ సాయినాథుని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా అయితే ఉంటుంది కదా. మరి మనకు అలవాటుగా మారిపోయింది కూడా. అది రాను రాను ఎలా ఒక వ్యసనంగా అయిపోతుంది. ఎందుకు అంటే సాయినాథుని గుడికి వెళ్తే ఒక మనశ్శాంతి ప్రశాంతత, మనకే తెలియని ఏదో తెలియని ప్రశాంతత ఎందుకు వస్తుందో అది మనకు అర్థం కాదు. అందుకని ఆ మనశ్శాంతి కోసం మనం ప్రతిరోజు కూడా అందరం సాయి బిడ్డలు సాయినాథుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో కుదరకపోతే తప్ప ప్రతిరోజు కూడా వెళ్దామనే ప్రయత్నిస్తూ ఉంటాం కదా. కానీ ప్రతి సాయి బిడ్డ కూడా బాబావారి గుడికి వెళ్ళేటటువంటి రోజు ఏదైనా ఉంది అంటే గురువారం తప్పకుండా వెళ్ళి తీరుతారు. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత ప్రత్యేకమైనటువంటి రోజు, అంత ఇష్టమైనటువంటి రోజు సాయినాథునికి. కనుక ఈరోజు సాయినాథుని దర్శించుకుని మన మనసులో ఉన్నటువంటి బాబావారికి అన్నీ విన్నవించుకుని సాయినాథుని ఆశీస్సులు కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం కదా. మరి అటువంటి ఈ రోజున సాయినాథుడు తన బిడ్డల కోసం ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ సందేశంలో సాయినాథుడు ఏమంటున్నారు అంటే కనుక, బిడ్డా నీ వల్ల అయినా ప్రతి పని ప్రతి ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు, కానీ గెలుపు కనిపించే ప్రతిదారిలో వెళ్తూనే ఉన్నారు, కానీ నాకు ఎప్పటికైనా సరే గెలుపు వస్తుందా అనే మనోధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి నీకు నువ్వు ప్రయత్నాలు చేసినా అవి వృధా అవుతూ ఉన్నాయని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదూ తల్లి. ఆ విషయం నాకు తెలుసమ్మా. కానీ తరువాత మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే అది తిరిగి మొదటికే వచ్చేస్తుందేమో అన్న ఆలోచన కూడా నీ మనసులో వస్తూ ఉంది. ఇదే నా తల్లి, ఇదే కదా నా బిడ్డ ఆలోచిస్తుంది. నీ మనసును బాధ పెడుతున్న సంఘటన అది జరుగుతుందా లేదా అన్న సందేహంలోనే ఉంటూ ఉన్నావు. అవునా కాదా? ఆ భయమే కదా నిన్ను జీవితాంతం కూడా బాధ పెడుతుంది తల్లి. నీ మనసు ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది తల్లి. మరి ఈ బాబా చెప్పేదానిలో అబద్ధం ఏదైనా ఉందా? మరి ఇదే కదా ఎప్పుడు నీ మనసు ఆలోచిస్తూ ఉంటూ ఉంది. మరి అలా ఆలోచిస్తూనే నా దగ్గరకు వచ్చి, బాబా నా ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వు తండ్రి అని నా పాదాల దగ్గర మొరపెట్టుకుంటూ వస్తున్నావు. నా పాదాల దగ్గరే కూర్చుని నన్ను శరణు వేడుకుంటూ ఉన్నావు. చూడమ్మా,
నీవుగా నా దగ్గరకు రానే లేదు తల్లి. ఈ సాయి, ఈ తండ్రి, ఈ బిడ్డను ఎంచుకున్నాను కనుకనే, నువ్వు నన్ను పూజించేలాగా చేసుకున్నాను కనుకనే నీకు ప్రతి గురువారం కూడా ఏదో ఒక వరం ఇస్తూనే వస్తూ ఉన్నాను బిడ్డ. అందుకే ఈ గురువారం కూడా నేను నీ ముందుకు వచ్చాను. నువ్వు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నావు కదూ ఈ బాబావారి కోసం. ఈ గురువారం సాయినాథుడు నా కోసం ఏమి చెబుతారో, ఎటువంటి శుభవార్త తీసుకువస్తారో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నావని ఆ విషయం నాకు తెలియదా చెప్పు. ఈరోజు నీకు ఈ విషయం చెప్తున్నాను, విను. చూడమ్మా, ఎప్పుడు కూడా నీ కష్టం అనేది ఊరికినే పోదు. నీ ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు. ప్రయత్నం చేస్తూనే ఉండు. ఈరోజు నువ్వు గెలవకపోవచ్చునేమో, కానీ ఈ శ్రమ మాత్రం ఊరికినే పోదు. తప్పకుండా ఈ శ్రమ అంతా నీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మరి నువ్వు ఊహించుకున్నటువంటి ఆ రోజు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. నా బాబా నేను చెప్పను తల్లి, నా మాట నమ్ము అని. ఎందుకంటే చెప్పినా నువ్వు వినవు. నా బాబా ఎప్పుడు నన్ను ఓదార్చడానికి ఇటువంటి మాటలే చెబుతూ ఉంటారు, కానీ నా జీవితంలో ఏది జరగలేదనే అనుకుంటూ ఉంటావు. అందుకే నీకు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నేను చెప్పినది జరిగిన రోజు నా బాబా ఇది నాకు ముందే చెప్పారు కదా, నేనే వినలేదు, జ్ఞప్తికి తెచ్చుకోలేదు. చాలు, ఇక నువ్వు ఏమి చేయనవసరం లేదు. చూడు తల్లి, చెప్పాను కదా, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో శ్రమ పడుతూ ఉన్నావు, కానీ నీకు ప్రస్తుతం విజయం అనేది రావడం లేదు. చెబుతున్నాను, ఇప్పుడే రాసి పెట్టుకో తల్లి. ఈ శ్రమ అంతా ఒక్కసారిగా నీకు ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం ఎలా ఉండబోతుందో నీకు తెలుసా? ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నీకు దూరం అయ్యారో, ఎవరైతే నిన్ను కించపరిచారో వాళ్లకు చెంప దెబ్బలాగా ఉంటుంది. వారు కనీసం నీతో మాట్లాడడానికి కూడా అర్హత లేని విధంగా ఉంటుంది. అంత గొప్ప కీర్తిని, అంత గొప్ప విజయాన్ని నువ్వు పొందుతావు. ఈరోజు నీ బాబా మాటలను బాగా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నీ బాబా చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను అని. కష్టం అనేది ఊరికే పోలేదు నీ బాబా మాటలు అని గుర్తుకు తెచ్చుకో. దాని ప్రతిఫలం నువ్వు తప్పకుండా తీసుకుంటావు. ఆలస్యమయ్యే కొద్దీ నీ ప్రతిఫలం రెట్టింపు అవుతుందని గుర్తుంచుకో. నువ్వేదైతే కోరావో అది 2 రెట్లుగా నీకు తిరిగి వస్తుంది. అర్థమవుతుంది కదూ? అందుకే అమ్మా అంటూ ఉన్నాను, శ్రమ ఎక్కడికి పోదు, నీ కష్టం ఊరికే పోదు. తప్పకుండా దాని ప్రతిఫలాన్ని నువ్వు తీసుకుంటావు. చూడమ్మా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని నుంచి ఎవ్వరము తప్పించుకోలేము. అది ఎలా అయితే వస్తాయో అలానే వెళ్ళిపోతాయి. వాటి గురించి నువ్వు పట్టించుకోనే వద్దు. మరి బాబా అసలు ఎందుకు ఈ కష్టాలు రావడం, ఎందుకు చాలామంది జనాన్ని కష్టపెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏంటి? అసలు రాకుండా ఉంటే సరిపోతుంది కదా, అందరూ సంతోషంగా ఉంటారు కదా బాబా అని ఎంతో అమాయకంగా అడుగుతున్నావుగా. ఈ ఆలోచన మనసులో మెదులుతుంది కదూ. చెప్తాను విను. అయితే మరి నీకు కష్టాలు అనేవి ఊరికే రావు కదా, మరి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. మరి వాటి వల్లనే ఈ జన్మలో నువ్వు తప్పు చేయలేకపోవచ్చు, కానీ చేయకపోయినా అది పూర్వ జన్మల ఫలితం అయి ఉండవచ్చు. నీకు ఈ జన్మలో నువ్వే తప్పు చేయకపోయినా అప్పటి కర్మఫలం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని గుర్తుపెట్టుకో తల్లి. అది ఇప్పటిది కాదమ్మా. ఆ పాప కర్మలు తీరే వరకు వెంట పడుతూనే ఉంటాయి కదా. మరి ఒకవేళ ఈ జన్మలో తెలిసి చేసినా తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఆ కర్మ అనుసారం వారు కష్టపడుతూ ఉన్నారు. నీ సమస్యకు, నీ సందేహానికి ఇప్పుడు సమాధానం దొరికిందా? చూడు, మరి ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవడానికి కూడా కారణం ఉంది. చెబుతాను విను, బాధపడనే వద్దు. తప్పకుండా నువ్వు కోరినవన్నీ కూడా నీకు పూర్తవుతాయి. మరి వాటి వలన నీకు మంచి ఫలితం కూడా వస్తుంది.
నీ గురువాక్ ఎప్పుడు కూడా నీ బాబా మాటలు నువ్వు చేసే మంచి పనుల వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందని మాత్రం గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది కదా నీ బాబా ఏం చెబుతున్నానో? నువ్వు చేసే మంచి పనుల మీద మాత్రమే నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు. అవేమి పెద్ద సమస్యలు కాదు, నేను ఉన్నాను కదా. నువ్వు వాటి గురించి ఆలోచించవద్దు. నీకు చెప్పాలి కనుకనే చెబుతూ ఉన్నాను, కానీ వాటన్నింటినీ నేనే చూసుకుంటాను. ఇక కొద్ది రోజులలో ఆ కష్టాలన్నీ కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. చూడు, ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది. ఎవ్వరూ దాన్ని మార్చనే లేరు. మరి దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానము నిండి ఉంటాయో వారి మనసులోనే దుఃఖం చేదు కూడా చేరిపోతుంది. నీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను? ఇంకెవరు తల్లి? ప్రేమ అభిమానంతో నిండిన మనసు కల నా బిడ్డ నీ గురించేనమ్మా నేను మాట్లాడుతూ ఉన్నాను. నిజం తల్లి, నీ మనసులో అభిమానం నిండుగా ఉంది. బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదూ. అదేనమ్మా ప్రేమ అంటే. నీ మంచి మనసు వలనే నేను నీతో మాట్లాడుతున్నాను. అందుకే ఈరోజు గురువారం రోజు నిన్ను ఎంచుకున్నాను. ఎవరి ముందు కూడా నువ్వు చేతులు చాచడం నాకు నచ్చదు కదా. కానీ నా దగ్గరకు వచ్చి మాత్రం బాబా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి తండ్రి అని నన్ను ఎంతో స్వతంత్రంగా అడుగుతూ ఉంటావు. మరి అలా నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఒక పసిపిల్ల మారాన్ చేస్తున్నట్లుగా ఉంటుంది. అవును బిడా, నువ్వు నన్ను నా బిడ్డగా నేను సొంతం చేసుకున్నానమ్మా. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు. నీకు కావలసినవన్నీ కూడా జరిపించి మరీ నీ చేతిలో పెడతాను. అది 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 మాత్రమే కాదు, అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి నిన్ను నా ప్రాణంలాగా చూసుకుంటున్నాను. నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైనటువంటి సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తాను. అవన్నీ కూడా నీకు అతి త్వరలోనే దక్కుతాయి తల్లి. ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే బిడ్డ, ఆకాశంలో నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉంటుంది. నీ సంతోషంలోనే నా ఆనందం కూడా ఉంది. మరి నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో నువ్వు చెప్పు, నాకు తెలుసు. ఆ నవ్వుని నేను నీకు అతి త్వరలోనే అందిస్తాను. మరి నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని నేను అందించే తీరుతాను. నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేర్చి నీ ముఖంలో ఆనందం నేను చూసుకుంటాను తల్లి. ఇక నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే అంతా నా బాబానే చూసుకుంటారు అని సంతోషంగా ఉండడమే ఇదొక్కటే నువ్వు చేయవలసిన పని. మిగతాది నేనే చూసుకుంటాను. నీ పని నువ్వు క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉన్నావు కదా, నీకు తప్పకుండా విజయం లభించే తీరుతుంది. అతి త్వరలోనే నీ బాబా నీకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది. ఇక సంతోషంగా ఉండు తల్లి అంటూ ఈరోజు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను గురువారం రోజు అంటూ తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే ప్రసాదించారు కదా. మరి ఒక గొప్ప శుభవార్తను తన బిడ్డలకు అందించారు. మరి ఈరోజు సాయినాథుడు ఈ గురువారం రోజున ప్రతి గురువారం లాగానే ఈరోజు గురువారం కూడా ఒక సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఆ సందేశంలో తన బిడ్డలు ఏ విధంగా ఉంటే ఎలా నడుచుకోవాలో, ఎలా వారి జీవితాన్ని మార్చుకోవాలో కూడా సాయినాథుడు చెప్పారు. కనుక మన మనస్సులో ఏదైనా అపోహలు ఉన్నా, అనుమానాలు ఉన్నా అవన్నీ కూడా తీసి పక్కన పట్టేసి, ఎందుకంటే ఈరోజు బాబా వారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు, తల్లి నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి నా చేతులు చాచి బాబా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటుంటే ఒక చిన్న పిల్ల మారాన్ చేసినట్లుగా నాకు అనిపిస్తుందమ్మా. నువ్వు నా సొంత బిడ్డలాగా నేను నిన్ను స్వీకరించాను. నువ్వు ఏదైనా కోరితే నువ్వు నా దగ్గరకు రాలేదు, నేను కోరుకున్నాను కనుక నిన్ను నా దగ్గరకు తీసుకొచ్చుకున్నాను. నా పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. అతి త్వరలోనే నువ్వు కోరిన ప్రతిదీ నీ చేతిలో పెడతాను. నువ్వు సంతోషంగా ఉండు. ఆ సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి ప్రతి పని కూడా నేనే చేస్తాను అని
సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. మరి అతి త్వరలోనే వారి ప్రతి కోరిక తీర్చి దాని ద్వారా వారు సంతోషంగా ఉండడం చూసి సాయినాథుడు ఆనందపడతాను. సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉంటే ఇంతకన్నా గొప్ప అదృష్టం ఉంటుందా ఫ్రెండ్స్? మరి మనకు సంతోషంగా ఉండమనడం కాదు, కానీ మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. మన కోరికలు నెరవేరితే మనం సంతోషంగా ఉంటాం కదా. బాబా వారు చెప్పుకుంటున్నటువంటి ప్రతి ప్రార్థన తీరుతూ ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అవన్నీ తీర్చి ఆ కోరికలన్నీ నెరవేర్చి అప్పుడు మనం సంతోషంగా ఉండడం చూసి సాయినాథుడు ఆనందపడతానని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా. మరి ఈ గురువారం రోజు ఈ గురువాక్కును విన్న ప్రతి సాయి బిడ్డ జీవితంలో వారు కోరినటువంటి ప్రతి కోరిక నెరవేరాలని, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు సాయినాథుడు మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాలతో పాటు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ గురువారం రోజున మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా మన కుటుంబంలో వారిని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నానండి. మనందరినీ కూడా మన కుటుంబ సభ్యులను కూడా సంతోషంగా సాయినాథుడు ఆశీర్వాదిస్తూ ఉంటే మనకెందుకండి దిగులు? బాబా వారు ఉండగా. మరి బాబా వారి సందేశంలోని అర్థం మనకు అర్థమైంది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే కామెంట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరూ కూడా బాబా వారి పేరున ఓం సాయిరామ్ అని టైప్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ అండి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.